మన శారీవరీ కలెక్షన్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, మచ్ మోర్ శారీస్, 100+ వెరైటీ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయి. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ఈ నవవసంతం ఆనందమయం కావాలని కోరుకుంటూ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన శారీవరీ కలెక్షన్స్ గూగుల్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ ఎనీ బుకింగ్స్ ఆర్ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ 7993929319. నమస్కారం. ఆర్జేఆర్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. పరాభవనామ సంవత్సరము వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? మోస్ట్ అన్ప్రెడిక్టబుల్, ఊహకందని, అంచనాలకు అందనటువంటి రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. మనం ఏం ఊహిస్తామో దానికి క్వైట్ ఆపోజిట్ రిజల్ట్స్ని, వాళ్ళ టాలెంట్ని, తెలివితేటలను ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. మరి పరాభవనామ సంవత్సరము వీళ్ళ ఊహలకి, వీళ్ళ యొక్క ఆలోచనకి, వీళ్ళ హై లెవెల్ ఇమాజినేషన్కి ఎంతవరకు ఫలితాల్ని అనుకూలంగా తీసుకొస్తుంది, వీళ్ళ ఊహలకి, ఆలోచనలకి, వీళ్ళ ప్రణాళికకి ఎంతవరకు ఫలితాలను చేకూరుస్తుంది, లేదా ఈ సంవత్సరం ఏమైనా వాళ్ళకి డిసప్పాయింట్మెంట్స్ ఏమైనా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరాభవనామ సంవత్సరంలో గోచారం 19వ తారీఖు మార్చి 2026 ఉగాది ఆది నుంచి ఉన్నటువంటి గోచార ఫలము, ఆ గోచారంలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి రాశుల గురించి ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. వృశ్చిక రాశి వారికి కుటుంబ పంచమాధిపతి అయినటువంటి గ్రహము, గురుగ్రహము, వారికి అష్టమ భావం అనేటువంటి మిథున రాశిలో ఉంటాడు. ఇది ఆది నుంచి అక్కడే ఉంటాడు, ఉగాది ఆది నుంచి అక్కడే ఉంటాడు. సో మరి ఎప్పుడు మారుతాడు? జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు అష్టమ భావం నుంచి భాగ్యంలోకి ప్రవేశిస్తాడు. భాగ్యస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అక్టోబర్ 30 తారీఖు వరకు ఉంటాడు. 30 తారీఖు తర్వాత మళ్ళీ సింహరాశిలోకి, అంటే వృశ్చిక రాశి వారికి దశమ భావం సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి రాహుకేతు సంచారం ఉందా ఈ సంవత్సరం? ఖచ్చితంగా ఉంది. డిసెంబర్ 8 నుంచి రాహు ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళకి అర్ధాష్టమ రాహు వృశ్చిక రాశి వారికి తృతీయ భావమైనటువంటి మకరంలోకి ప్రవేశిస్తాడు. ప్లస్ దశమ భావంలో ఉన్నటువంటి కేతు వాళ్ళకి ఇప్పుడు భాగ్యమైనటువంటి కర్కాటక రాశిలో కూడా అప్పుడే ప్రవేశిస్తాడు. మరి శని సంచారం ఏమైనా జరగబోతుందా ఈ వృశ్చిక రాశి వారికి? వృశ్చిక రాశి వారికి శని సంచారం జరగదు. అంటే శని మీనరాశిలోనే అక్కడే ఉంటాడు. ఈ సంవత్సర కాలంలో ఎటువంటి కదలిక ఉండదు. సో ఈ దీర్ఘకాలంగా ఉన్నటువంటి 4 గ్రహాలని దృష్టిలో పెట్టుకొని 30% గోచార ఫలంలో 30% మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. గోచార ఫలం 100% కాదు, 30% మాత్రమే. మరి ఈ 30% గోచార ఫలాన్ని మనం ఎలా తీసుకోవాలి? వీళ్ళకి ఎంతవరకు అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా ఉంది అని ఆలోచిస్తే మన వ్యక్తిగత జాతకంలో మన జన్మ లగ్నం, మన టైమ్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో జన్మ లగ్నాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనకి పుట్టుకత వచ్చేటువంటి ఒక బలమైన స్వభావము, మన బై బర్త్ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకటైతే, ఆ లగ్న భావం అంటే మనిషి యొక్క పూర్తి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, ప్రణాళిక, ముందు చూపు, బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఇవన్నీ కూడా లగ్నభావం నుంచే వస్తాయి. మరి లగ్నభావంతో పాటు మనం ఏ పని చేసినా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఎటువంటి దూకుడు స్వభావం ఉంటుంది, న్యూన్యత ఉంటుంది. అందులో పరాభవనామ సంవత్సరం అంటేనే న్యూన్యత అని చెప్తున్నారు అంతా. సో ఎటువంటి లక్షణాలని మనము ప్రొజెక్ట్ చేస్తాము సందర్భాన్ని బట్టి అన్నప్పుడు దశమభావాన్ని చూస్తారు. శుభగ్రహాల మైత్రి ఉందనుకోండి, ఈ 30% ప్రతికూలంగా ఉన్నది కూడా మీకు 30% అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది పరాభవనామ సంవత్సరం. అదే మీ జన్మలగ్నంలో ఒకవేళ మీకు లగ్న దశమ భావాల్లో నెగిటివ్ ప్లానెట్స్ కానీ, లేదా నెగిటివ్ ప్లానెట్స్ అసోసియేషన్స్ ఒకవేళ మైత్రి ఉంటే, గ్రహ మైత్రి బలహీనమైనటువంటి గ్రహాలు ఉంటే, ఈ యొక్క గోచార ఫలం 30%, 60% కూడా కావచ్చు. అంటే ప్రతికూల వాతావరణం ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా మనము గోచార ఫలాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటాము అంటే, మనము రన్నింగ్ టైంలో ఇప్పుడు మనకి మహర్దశ అంతర్దశ కాలంలో వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొన్ని మార్పుల్ని మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆ దశ అంతర్దశ కాలంలో గోచార ఫలంలో వచ్చేటువంటి మార్పులు కూడా ఎంతవరకు వాటిని పరిగణలోకి తీసుకొని ముందు చూపు పెంచుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి వ్యక్తిగత జాతకంలో కూడా కొంత ప్రతికూలంగా ఉన్నా కానీ గోచార ఫలం ఒక్కొక్కసారి మనకు సిద్ధిస్తుంది. ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా ఉంటే ప్రతికూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉంటే అనుకూలంగా ఉండవచ్చు. అందుకే చాలా నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యులు కూడా ఏం చెప్తారంటే, అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా గోచారంని మనం పరిగణలోకి తీసుకోవాలి, కానీ నిర్ధారణకు రావాల్సింది మాత్రం వ్యక్తిగత జాతకాల నుంచి అని చెప్తారు. సో మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, వృశ్చిక రాశి వారు కుటుంబ పంచమాధిపతి, కుటుంబ ధనస్థాన, వాక్స్థాన, వ్యవహార స్థాన గురుగ్రహము అష్టమ భావంలో గత 8 నుంచి 10 నెలలను మీరు అంచనా వేసుకుంటే మీ డబ్బులు, ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్
అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ అంటే మీ యొక్క వ్యవహార శైలి, ధనస్థానము అంటే డబ్బులకు సంబంధించింది, రెండోది కుటుంబం, వీటికి సంబంధించింది ఒకటైతే పంచమ భావం అంటే మీ పిల్లలు, ముఖ్యంగా పిల్లలు, రెండోది మీ ప్రేమ భావం, ప్రేమతత్వము, ప్రేమించడం, ప్రపంచంలో మనకు దక్కేటువంటి ప్రేమతో కూడినటువంటి గుర్తింపు. మనం సిస్టర్స్ నుంచి, బ్రదర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి అదే కోరుకుంటాం, ప్రపంచం నుంచి కూడా అదే కోరుకుంటాం, అందరూ మనల్ని ప్రేమించాలి, గౌరవించాలని కోరుకుంటాం. రెండోది మన ఉన్న సమాజంలో మనకు ఒక ఉన్నతమైన గౌరవం కూడా పంచమ భావం నుంచి వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా గత 8-10 నెలలుగా వృశ్చిక రాశి వారికి పూర్తిగా నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా పాక్షికంగా ప్రతి ఒక్క వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ప్రతికూలము లేదా అనుకూలత లేకపోవడం, ధనము, కుటుంబము, వ్యవహారం అంటే మనం ఒక సందర్భాన్ని ఎలా చూస్తాము, అక్కడ సందర్భాన్ని సందర్భంగా తీసుకుంటున్నామా లేదా మానసికంగా అనుభవించుకుంటున్నామా, అక్కడ సందర్భాన్ని మనకు అనుగుణంగా మారుస్తున్నామా, మార్చుకోవడంలో మనం వైఫల్యం చెందుతున్నామా, మనం వైఫల్యం చెందడమే కాకుండా మనకి శత్రువులు ఏర్పడుతున్నారా, వైషమ్యాలు ఏర్పడుతున్నాయా, ఇవన్నిటిని మనము వ్యవహారంలో ఉన్నప్పుడు మనం పరిగణలో తీసుకోము, అంత ఆలోచించం, బుద్ధి అంతగా పనిచేయదు. వృశ్చిక రాశి వారికి వ్యవహారం వల్ల వచ్చిన సమస్యలే వాళ్ళు 8-10 నెలల నుంచి ఎదుర్కొంటున్నారు. లాస్ట్ 8 to 10 months నుంచి వాళ్ళు ఎదుర్కొంటుంది వాళ్ళ వ్యవహారం వల్ల. అంటే వాళ్ళ ఆలోచన దృక్పథం, పరిగణలోకి తీసుకునే విధానము, వాళ్ళ బుద్ధిని వాడే విధానం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ జూన్ మాసం 2వ తారీఖు నుంచి ఏదైతే వీళ్ళకి ప్రతికూలంగా ఉందో అదంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది వీళ్ళకి ఉగాదిలో ద బ్రైటర్ సైడ్ అనమాట. అంటే వీళ్ళకి గుడ్ ఆస్పెక్ట్ ఏమైనా ఉందంటే ఇది ఫస్ట్. వృశ్చిక రాశి వారికి కుటుంబము, భావోద్వేగాలు చాలా ఇంపార్టెంట్. చూసే వాళ్ళకి చాలా డబ్బు మనుషులు, వీళ్ళు చాలా పిసినారు, వాళ్ళు తొందరగా డబ్బులు తీయరు అనే భావన ఉంటుంది. కానీ అందరికంటే ముందు నిలబడేది కూడా కుటుంబం కోసము, స్నేహితుల కోసం వీళ్ళే. అందరికంటే ఆఖరిగా రిలేషన్స్ని వదులుకోవాలి, భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కాదు, వదులుకునేది కూడా వీళ్ళే. అంటారు అందరికంటే లాస్ట్ 12 రాశులలో ఆఖరిగా రిలేషన్ తెంచుకోవడానికి ఇష్టపడి ఇక పరిస్థితులు దారుణమైనటువంటి స్టేజ్కి వెళ్తే తప్ప వీళ్ళు విడిపోరు. అంటే రెండు వైపులా వీళ్ళు చాలా బలంగా ఉంటారు. మరి అలాంటి వారికి గురుబలం లేదు గడిచిన 8-10 నెలల నుంచి. సో కాబట్టి పూర్తిగా వాళ్ళ ఒరిజినల్ నేచర్కి పూర్తిగా విరుద్ధమైన వాతావరణాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు పాపం. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళందరికీ కూడా, వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన సంవత్సరం కింద చెప్పచ్చు. దీన్ని మనం ఏ రకంగా చెప్పాలి? ధనస్థానం కర్కాటక రాశిలోకి వస్తుంది కదా, మరి వీళ్ళ యొక్క అదృష్టం ఎలా ఉండబోతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం అంటాం చూడండి, భాగ్యలక్ష్మి అంటాం చూడండి, భాగ్యలక్ష్మి అని. సో ఈ సంవత్సరంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి ఒక భాగ్యలక్ష్మి కటాక్షం లాంటిదే. అంటే ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళ శత్రువులు కూడా వీళ్ళకి తీసుకున్న డబ్బులు కూడా కొంత డబ్బులు రిటర్న్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ అప్పులు ఎవడైతే ఇంతకుముందు ఎగ్గొట్టారో, వీళ్ళకి చీటింగ్ చేశారో అలాంటి వాళ్ళు కూడా వీళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళకి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ మ్యాటర్స్లో అద్భుతమైనటువంటి మార్పులు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వ్యవహార శైలిలో మాత్రం ఖచ్చితంగా ఒక 40% మాత్రమే వీళ్ళలో ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే వ్యవహార శైలి అనేది మనం పెంచుకునేది. అది మన దశ అంతర్దశ కొంత ప్రతికూలంగా ఉన్నా కానీ మన బుద్ధి, మన ప్రణాళిక వల్ల కూడా మన యొక్క ఆలోచన విధానం, మనం మాట్లాడే విధానం, మన వ్యవహార శైలిని మనం పరిస్థితులను బట్టి మాడిఫై చేసుకుంటాం. ఇండియాలో బద్ధకంగా 18 గంటలు 12 గంటలు పడుకునేవాడు అదే అమెరికా, యూరోప్ వెళ్తే అన్ని గంటలు పడుకుంటాడు. అక్కడ డాలర్స్ వస్తాయి, పౌండ్స్ వస్తాయి అని చెప్పి అదే 18 గంటలు పనిచేస్తాడు. మరి అదే బుద్ధి కదా, ఇక్కడ ఉన్నది అదే బుద్ధి, అక్కడ ఉన్నాడు అదే బుద్ధి. అక్కడ ఎందుకు కష్టపడుతున్నాడు? పరిస్థితులు మనకు వచ్చేటువంటి లాభాలు మనిషి యొక్క బుద్ధిని కూడా మెరుగుపరుస్తాయి. సో పరాభవ నామ సంవత్సరం ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అటువంటి అవకాశాలని కళ్ళ ముందు ఉంచుతుంది. మీ ముందు సవాళ్ళు కూడా ఉంటాయి. ఎటువంటి సవాళ్ళు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే, తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి పంచమ భావంలో ఉన్నాడు, పంచమ శని. సో ఇది గత సంవత్సరం నుంచి, అంటే నవంబర్ మాసం నుంచి కూడా అక్కడికి మీనరాశిలోకి వచ్చాడు, పంచమ భావం. ఎవరికి ఇది ప్రతికూలము అనుకున్నప్పుడు, ఎవరైతే ఇక్కడ అప్పులు చేసి విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు, లేదా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసిన వాళ్ళు, ఇక్కడ వీళ్ళు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి అక్కడ యాక్టివ్ పార్ట్నర్కి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడ కొత్తగా ఫస్ట్ టైం బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, కొత్తగా వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళిన వాళ్ళు, అది ఇంటర్ స్టేట్స్ కూడా కావచ్చు లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా కావచ్చు, వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కొంత ప్రతికూలమైన వాతావరణం వీళ్ళకి ఈ జూలై ఆగస్టు వరకు ఉంటుంది. జూలై ఆగస్టు వరకు వీళ్ళకి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగం చేసుకోవాలనే వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో
జూన్ మాసం నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి ఉద్యోగము, గత కొంతకాలంగా అసలు ఉద్యోగం లేకుండా కేవలం స్నేహితుల దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు చేసి జీవితం గడుపుతున్న వాళ్ళకు కూడా ఈ ఖచ్చితంగా మే ఎండింగ్ నుంచి వాళ్ళకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ గమనించండి ఏంటంటే వచ్చే అవకాశాలు కొంచెం డొసైల్ ఉంటాయి. అంటే మనము కోరుకున్న దానికన్నా తక్కువ స్థాయి జీతం కావచ్చు, లేదా ఆర్థికమైనటువంటి సదుపాయాలకు సంబంధించి. ఇది కేవలం నేను ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సో ఇది అనుకూలమైనటువంటి వాతావరణం వీళ్ళకి మే ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వివాహానికి సంబంధించింది, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు కచేరీలు నడుస్తున్నాయి. విడిపోయిన వాళ్ళు కూడా అభిప్రాయ భేదాలతో, ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్తో విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సంవత్సరంలో. సో కాబట్టి విడిపోయాం కదా అని చెప్పేసి ఇంకొక అబ్బాయిని ఇమ్మీడియట్ తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఒకవేళ మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా కానీ మీరు ఇనిషియేట్ చేసి మీ అంతటి మీరు ముందుకు వెళ్ళి సారీ చెప్పడము, మీరంతటి మీరు ముందుకు వెళ్ళి ప్రణాళికలు వేయడము అనేది మీరు చేయలేరు. ఖచ్చితంగా మీరు మధ్యవర్తిత్వంతోనే చేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. సో ఈ యొక్క లక్షణాలు మీకు ఈ సంవత్సరంలో పంచమ భావం వల్ల కనిపిస్తాయి. మీకు అష్టమ భావంలో ఉన్నట్టు గురువు కర్కాటకంలోకి ప్రవేశించిన తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళా కలిసి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. గమనించండి, సుప్రీంకోర్టు డైవర్స్ ఇచ్చినా కానీ మీరు కలవాలని కూడా మీరు కలిసిపోతారు మీరు. సో మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో ఈ సంవత్సరం మీకు చాలా మంచి టైం ఇది. లవ్ మ్యారేజ్ కావచ్చు, లేదా లవ్ ప్రపోజల్స్కి కానీ మీరు దీర్ఘకాలంగా ప్రపోజ్ చేయనివి కావచ్చు, లేదా భాగస్వామి విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది, లేదా భార్యాభర్తలు చట్టపరమైన విడాకులు తీసుకున్న తర్వాత కూడా మధ్యవర్తుల వల్ల కావచ్చు, లేదా మీ స్వీయ అవగాహన వల్ల కూడా కావచ్చు, మళ్ళీ మీరు యూనియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది పర్సనల్ లైఫ్కి సంబంధించింది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది? లాభస్థానం. ఈ లాభస్థానంలో వీళ్ళకి ప్రస్తుతం ఎవరున్నారు? వీళ్ళకి గోచార ఫల రీత్యా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి దశమ భావంలో కేతు ఉంటాడు. మనము ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం, ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ మాసం నుంచి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కొంత వీళ్ళు రిస్క్ అడ్వెంచరస్ చేయొచ్చు. ఎప్పటి నుంచి? ఈ సెప్టెంబర్ మాసం అంటే ఆగస్ట్ తర్వాత నుంచి వీళ్ళు రిస్క్ అడ్వెంచరస్ అంటే కొంత ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా చేయొచ్చు. వీళ్ళు ఎక్స్పాన్షన్, ఉన్న బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేయడానికి విచ్ ఇస్ ద బెస్ట్ టైం? జూన్ ఇస్ ద బెస్ట్ టైం. జూన్ నుంచి అక్టోబర్ వరకు మీరు ఉన్న బిజినెస్ ఆల్రెడీ బ్రాంచ్ ఎక్స్టెన్షన్ చేయడము, లేదా కొత్త బ్రాంచెస్ పెట్టడానికి మాత్రం చాలా మంచి అవకాశం అది. సో ఆడవాళ్ళకైతే ముఖ్యంగా గమనించండి, ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ డెవలప్మెంట్ లేని వాళ్ళు, చిల్డ్రన్ లేని వాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా సెప్టెంబర్ మాసం తర్వాత వచ్చేటువంటి గోచార ఫలం, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో కేతు సంచారం, రాహు సంచారానికి ముందుగానే సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి గోచారం, శుక్రుని చూసుకున్నా, రవి స్థానాన్ని చూసినా, బుధుడి యొక్క స్థానాన్ని చూసుకున్నా కానీ ఈ సెప్టెంబర్ మాసం తర్వాత మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ టు డిసెంబర్, జనవరి వృశ్చిక రాశిలో పుట్టినటువంటి మహిళలకి, ఆడవాళ్ళకి ఇది మంచి టైం ఇది. కాబట్టి మీరు ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నా, ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత, ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ మనం ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీరు ఇచ్చే గ్యాప్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి, సెకండ్ చైల్డ్కి, థర్డ్ చైల్డ్ అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క సంవత్సరంలో సెప్టెంబర్ మాసం నుంచి మీరు డిసెంబర్, జనవరి వరకు కూడా మంచి టైం ఇది. కాబట్టి మీరు ప్లాన్లు చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి పెద్ద పీట ఏదన్నా ఉంది, దేంట్లో వీళ్ళు సెన్సేషనల్ రిజల్ట్స్ చూస్తారంటే మాత్రం అది ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్. అంటే ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మంచి అవకాశాలు వస్తాయి. లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉద్యోగస్తులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అడ్వెంచర్, రిస్క్ తీసుకోవడం కాదు. ఆల్రెడీ డోల్డ్రమ్స్లో ఉన్న వాళ్ళకి జూన్ మాసం, మే ఎండింగ్ నుంచి కూడా మంచి అవకాశాలు వస్తాయి. వచ్చే అవకాశాలు బలంగా లేకపోయినా దాన్ని బలంగా మార్చుకునేటువంటి కాలం కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా బలంగా మారుతారు. ఆడవాళ్ళకైతే ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా నేను డ్యూరేషన్ కూడా చెప్పాను. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ మాసం నుంచి కొంచెం ప్రణాళికాబద్ధంగా వెళ్తే బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉన్న బిజినెస్ని డెవలప్ చేయడానికి మాత్రం అది మంచి టైం అది. రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా సినీ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో ఒక మంచి హానర్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి అథారిటీ, పవర్, అట్ ద సేమ్ టైం ఒక గుర్తింపు, ఏదైనా అవార్డ్స్కి సంబంధించిన కానీ రివార్డ్స్కి సంబంధించినటువంటి సందర్భాలు కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పచ్చు వృశ్చిక రాశి వారికి. ఇది ఒక అద్భుతమైన సంవత్సరము. ఈ యొక్క అద్భుతమైన సంవత్సరంలో మీ కళ్ళ ముందు కూడా ఒక సవాలుగా ఉండేది కూడా పరాభవనామ సంవత్సరంలో మీ బుద్ధికి, మీ నైపుణ్యానికి చాలా పరీక్ష పడేది. వృశ్చిక రాశి వాళ్ళకి నా ఒక్క సూచన ఏంటంటే,
మీలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అన్నీ మనం పరిగణలోకి తీసుకున్నా కానీ కొన్ని బలహీనమైన లక్షణాల్లో ప్రధానమైన లక్షణం ఏంటంటే మీరు ఎంతో గొప్ప పని చేసినా కానీ ఎదుటివారిని మీరు ప్రశంసించడం, అంటే మీరు ఇంట్రోవర్ట్స్ నేచర్ నుంచి మీరు ఎక్స్ట్రోవర్ట్ నేచర్ అవ్వాలి. యు మస్ట్ లెర్న్ టు ఎక్స్ప్రెస్, యు మస్ట్ లెర్న్ టు బి అసర్టివ్, యు మస్ట్ లెర్న్ టు సే ఎస్ ఆర్ నో. ఇది చాలా చాలా కష్టసాధ్యమైనటువంటి క్రియ వీళ్ళకి. ఎంత మెడిటేషన్ చేసి యోగా చేసినా కానీ ఈ యొక్క అంతర్ముఖుల యొక్క స్వభావం నుంచి బయటకు వచ్చి నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది నచ్చింది అని ముక్కుసూటిగా మాట్లాడే లక్షణం వీళ్ళకి డెవలప్ కాదు. దీనివల్ల మొహమాటం వల్ల కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం, దీనివల్ల కుటుంబంలో ఆర్థికపరమైన విషయాల్లో అనుకోనివి అనవసరమైన సమస్యలకు మీరే తెరదీస్తారు. ఇది కూడా పరాభవనామ సంవత్సరంలో ఉంది. అందుకే చెప్పాను మీకు, పరాభవనామ సంవత్సరం గోచారం ఓన్లీ 30%, 70% వ్యక్తిగత జాతకం. ఒకవేళ అలాంటి సమస్యలు మీరు ఏదైనా ఎదుర్కొంటున్నారంటే మీ వ్యక్తిగత జాతకాన్ని దశాంతర్దశని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరాభవనామ సంవత్సరం ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మారాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.